ఎందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారిని 1-to-1 కూర్చుని పెడతాం. దీనికి సిద్ధమా? ఈ డిబేట్కి సిద్ధమా కేసీఆర్ గారు అని కాంగ్రెస్ పార్టీ సూటిగా తెలంగాణ మీడియా ద్వారా, గాంధీభవన్ మీడియా ద్వారా మేము అడుగుతున్నాం. దీనికి మీరు సిద్ధమా? ఇంకొక మాట మాట్లాడిండు, నేను చూసిన. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆదాయము తగ్గింది అని మాట్లాడిండు, తగ్గిందని మాట్లాడిండు. అసలు ఈరోజు మాకు తెలుసు కాంగ్రెస్ గవర్నమెంట్, ప్రజలు మాకు గవర్నమెంట్ రాకముందు కానీ వచ్చిన తర్వాత కానీ క్లారిటీ ఉంది. ఏంటంటే అసలు ఈ రాష్ట్ర ఆర్థిక ఖజానా సంకనాకి పిచ్చినావు కదా నువ్వైతే. ఈ రాష్ట్ర ఆర్థిక ప్రజల సొమ్ముని, తెలంగాణ ప్రజల సొమ్ముని, తెలంగాణ ప్రజల ఆస్తిని నాకి పడేసినావు కదా కేసీఆర్ గారు. నువ్వైతే ఖజానాకి గండి కొట్టినావు కదా, ఖజానా సంకనాగిపోయింది కదా నీ వ్యవహారంతో. ఇది నిజమే కదా. నేను ఇంతమంది కూడా చెప్పిన, ఒక కుటుంబము తల్లిదండ్రులు ఏ రకంగా పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఎట్లయితే ఆ సంసారాన్ని నడిపిస్తారో ఆ రకంగా కేసీఆర్ నడిపిలేడు. విచ్చలవిడిగా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ప్రజల సొమ్ముని, ప్రజల ఆస్తిని విచ్చలవిడిగా దాన్ని నాశనం చేసిండు, ఖర్చు పెట్టిండు. ఇది నిజము. ఈరోజు 7 లక్షల కోట్ల రూపాయలు 10 సంవత్సరాల కాలంలో 7 లక్షల కోట్ల రూపాయలు ఏ ప్రజలకు అందింది చెప్పండి. 7 లక్షల కోట్లలో రైతులకు ఎన్ని లక్షలు ఇచ్చిండో చెప్పండి. ఇది ప్రశ్న. 7 లక్షల కోట్లలో మీరు రైతులకు ఎన్ని లక్షల వాళ్ళకు ఆర్థికంగా మీరు సపోర్ట్ ఇచ్చిర్రు? నంబర్ 1. ఈరోజు 7 లక్షల కోట్లకు మిత్తి ఎంత కట్టాల్సి వస్తుంది తెలుసా? అని ఈరోజు 7 లక్షల కోట్ల దాని ఇంట్రెస్ట్ గవర్నమెంట్ ఎంత కడుతుంది? సంవత్సరానికి 12,000 కోట్లు. నెలకు దానికి అంచనా వేయలేమిగా. 1000 కోట్లు ఇంట్రెస్ట్ కడుతుంది ఈరోజు. ఎవరు కట్టాలి? తెలంగాణ ప్రజల సొమ్ము. ఈరోజు ఆయన 7 లక్షల 10 ఏళ్ళలో 7 లక్షల అప్పు చేసిన దానికి ఇంట్రెస్ట్ వేల కోట్లు. నువ్వు నెలకు 5,000 కోట్లు వేసుకున్న సంవత్సరానికి ఎంత అవుతుంది? 60,000 కోట్లు. సంవత్సరానికి అటో ఇటో 50-60 కోట్ల మిత్తి కట్టాల్సి వస్తుంది. 50-60 వేల మిత్తి కట్టాల్సి వస్తుంది. ఇంకోటి చెప్పాలా మీకు? ఇంకో సంగతి చెప్తే వింటా నేను. కాళేశ్వరము ప్రాజెక్ట్ ఉంది కదా, కరెంటు సప్లైకి ఎంత తెలుసా? సంవత్సరానికి బిల్లు ఎంత కట్టాలి తెలుసా మీకు? అదే ఐడియా ఉందా? కరెంట్ బిల్లులు ఎంత కాళేశ్వరం సంవత్సరానికి? కరెంటు బిల్లులు సంవత్సరానికి 2,400 కోట్లు కరెంటు బిల్లులు సంవత్సరానికి. అక్కడ
కాళేశ్వరం ప్రాజెక్టు, ఎత్తిపోతల పథకానికి, కరెంటు బిల్లులు నేను చెప్పేది కొంత నాకున్న ఐడియా కాడికి చెప్తాను మీకు. నేను స్టడీ చేయలేదు, నాకు కొంత అవగాహనలో నేను కొంత మాట్లాడుతున్నా. ఇది నిజమే. ఇది అచ్చా, మరి నువ్వు కాళేశ్వరం ప్రాజెక్టు డ్యాము ద్వారా, ఎత్తిపోతల పథకం ద్వారా ఎన్ని కోట్ల రైతులకు ఎంతమందికి నీరు పోతున్నది, దానివల్ల ఎంతమందికి బెనిఫిట్ జరుగుతున్నది? అదే మిత్తి ఇప్పుడు 7 లక్షల కోట్లు నువ్వు అప్పు చేసినావు కదా. ఈ 50 ఎంతో కదా 50-60 వేల కోట్లు సంవత్సరానికి, ఎంత కానివ్వండి. ఇదే నువ్వు డైరెక్ట్గా రైతులకు, ఇదే డైరెక్ట్గా ఈ మిత్తిలు బ్యాంకులకు కట్టడం కంటే, ఇదే బ్యాంకులకు మన మిత్తిలు కట్టడం కంటే డైరెక్ట్గా రైతుల పంట పండించుకోవడానికి, మహిళా గ్రూపులకు ఆర్థికంగా ఎదగడానికి, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతికి ఈ మిత్తి పైసలే మనము ప్రజలకు ఇచ్చే వాళ్ళం కదా. ఇప్పుడు ఈ మిత్తి వల్ల ఎవరు బాగుపడుతున్నారు? బ్యాంకులే కదా. ఈ జ్ఞానం లేని పరిపాలన కేసీఆర్ గారు చేయడము, ఇది తెలంగాణ ప్రజలు గమనించండి అని చెప్తున్నాం మేమంతే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దుబారా చేస్తలేరు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు దుబారా చేస్తలేడు పైసలు. మా మంత్రులు దుబారా చేస్తలేరు. కాంగ్రెస్ గవర్నమెంట్ సంవత్సర కాలంలో ఎక్కడ కూడా డబ్బులు దుబారా చేస్తలేము, వేస్ట్ చేస్తలేము, ఖరాబ్ చేస్తలేము. మా దగ్గర గట్టిగా జవాబు ఉంది చెప్పడానికి. అరే 7 లక్షల కోట్లు నువ్వు అప్పు చేసి 40-50-60 వేల కోట్ల మిత్తిలు కట్టేటట్టు చేసి 4 కోట్ల మందిని ఆగమాగం చేసి 4 కోట్ల ప్రజలను రోడ్డు పాలు చేసి 4 కోట్ల తెలంగాణ ప్రజలను బజారు పాలు చేసి 4 కోట్ల ప్రజల యొక్క జీవితాలు బజారు పాలు చేసి బతుకు లేదు, భారం ఏంది ఇది? అపరిపాలన 10 ఏళ్ళు. రాహుల్ గాంధీ గారు, ఆ రోజు సోనియా గాంధీ గారు మా గవర్నమెంట్ వస్తే ముఖ్యమంత్రిని చేయండి, సరిదిద్దాలి ఇప్పుడు సంసారాన్ని. ఒకరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నారు, ఆయన క్యాబినెట్ మినిస్టర్ కాగానే, అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సీఎం ప్రమాణం చేసినప్పుడు నేను అనుకుంటే అప్పటికి 1 లక్ష కోట్ల బిల్స్ అన్ని టేబుల్ మీద ఉన్నాయి. 1 లక్ష కోట్ల బిల్లులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆయన 1 లక్ష కోట్లు బిల్స్ రెడీ చేసి దిగే ముందే అన్ని రాత్రి మొత్తం బిల్లులను రెడీ చేసుకొని అన్ని. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మినిస్టర్, ఆయన అన్నాడు ఒకరోజు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నారు, ప్రమాణ స్వీకారం చేసి ముంగడ కూర్చొని ఏదో చేద్దామనుకుంటే ముంగడ బిల్లులు పెట్టిన అధికారులు అని. ఎంత తెలుసా? ఆ రోజు ఆయన అన్నాడు రికార్డు పరంగా 24,000 కోట్ల డ్యూస్ ఉత్తమ్ కుమార్ శాఖ పరంగా టేబుల్ మీద పెట్టారు. అటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పరిస్థితి అంతే, రేషన్ షాప్లో సివిల్ సప్లై పరిస్థితి అంతే.